యూడిఎఫ్ చార్జెస్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అక్కడ ట్రాఫిక్ ఎంత మూవ్ అవుతుంది, అక్కడ ఫ్లైట్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్ భవిష్యత్తులో ఎంత పెరగబోతుంది, వీటన్నిటిని కూడా చూసుకొని ఒక క్యాలిక్యులేషన్ ద్వారా ఒక ఫార్ములా, అంటే విశాఖపట్నంకి లేకపోతే జోధ్పూర్ కి ఢిల్లీకి అన్నిటికీ కూడా ఒకే ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేసి ఒక ఫైనల్ యూడిఎఫ్ చార్జెస్ అనేది, ల్యాండింగ్ చార్జెస్ అనేవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎవ్రీ 5 years ఒకసారి ఏరా రెగ్యులేట్ చేస్తారు. ఆ 5 years పీరియడ్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి 27 లో స్టార్ట్ అవుతుంది. 27 లో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఎందుకంటే ఎర్లీగానే కన్స్ట్రక్ట్ చేసాం, ఎర్లీగా ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాం. సో ఈ 9 month పీరియడ్ ఏదైతే ఉందో ఈ 9 months కి యాడ్ హాక్ గా కొన్ని చార్జెస్ తయారు చేయాలని వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంకా టెంటేటివ్ గా కొన్ని చార్జెస్ అనేవి పెట్టారు, ఇంకా అది ఫైనల్ అవ్వలేదు, ఫైనల్ ఆర్డర్ రాలేదు. దాన్ని రీవర్క్ చేసుకొని దాని మీద చేస్తున్నారు. కానీ ఏది చేసినా సరే ఇది ఎవరో ఒకళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేసేవి కాదు, పక్కా ఫార్ములా ప్రకారం ఇక్కడ గ్రౌండ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగింది, పొటెన్షియల్ ఎంత ఉంది, వాటన్నిటిని కూడా చూసుకొని చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. ఏ ప్రైస్ ఎంత వచ్చింది అనేది నేను నా తరపున నేను చూసేది అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టు. అంటే ఒక పక్కన ఆపరేటర్ కి, ఒక పక్కన ఎయిర్లైన్స్ కి, మరొక పక్కన ప్యాసింజర్, అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగానే ఈ చార్జెస్ ఉండాలనే ప్రయత్నం ఒక మినిస్టర్ గా నేను చేస్తాను.